హలో డే 4 కాశ్మీర్ లోని ఈ రోజు పెహల్గాం వెళ్తున్నాము. పెహల్గాం నుంచి ఇక్కడ మేము కార్ బుక్ చేసుకున్నాము. ఏబిసి వ్యాలీ, చందన్ వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, ఈ పాయింట్స్ అన్ని చూడడానికి రండి. ఆ వ్యాలీలన్నీ చూద్దాము. స్టే ట్యూన్. ప్రస్తుతం అరు వ్యాలీలో ఉన్నాం. చిట్టి గొర్రె పిల్ల కూడా ఉంది. ఇది కూడా ఇక్కడ 200 రూపాయలు. ఈ ఫోటోకి కూడాను 10 మంది కలిపి తీసుకున్నారు. చూసారా బ్యూటిఫుల్ సీనరీస్, ఎంత బాగుందో. రే చిట్టి గొర్రె పిల్ల కదా, బాగుంది కదండి. వ్యాలీ అంతా అరు వ్యాలీ. స్టార్టా. అయితే చందన్వాడి వ్యాలీలో ఉన్నాము. చూసారా వ్యూ ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. ఇక్కడ చూస్తే ఇక్కడ అమర్నాథ్ యాత్రకి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. ఇక్కడ నుంచే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. చందన్వాడి వ్యాలీ ఎలా ఉందంటే అంతా ఒక సున్న పిండిలా ఉంది. మంచు అడుగు అడుగు కూడా సీనరీస్ చాలా అద్భుతంగా, మనసుకు ఆనందంగా ఉన్నాయి. ఇంకా ముందున ఇంకా ఏబిసి వ్యాలీలో ఇది సి అట. ఇది ఇంకా 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 ముందు ఇంకా చాలా వ్యాలీస్ ఉన్నాయి. రండి ఇంకా చూద్దాం. ప్రస్తుతం బేతాబ్ వ్యాలీలో ఉన్నాం. ముందుగా ఆరు వ్యాలీ చూసాం, తర్వాత చందన్వాడి వ్యాలీ. ఆ చందన్ వ్యాలీ నుంచి మళ్ళీ వస్తున్న దారిలో బేతాబ్ వ్యాలీ ఉంటుంది. ఇది ఒక పార్క్ లాగా ఉంది. చూసారు కిందన. దీనికి ఇలా కింద దిగి వెళ్ళొచ్చు. టికెట్ కూడా ఉంటుంది. మేమైతే పైనుంచి చూపిస్తున్నాం, ఎందుకంటే వ్యూ అనేది ఇక్కడ నుంచే బాగుంటుంది కాబట్టి. ఇక్కడ బేతాబ్ మూవీ కూడా తీసారనమాట. సీనరీస్ అయితే మాత్రం ఏ ప్లేస్ కి వెళ్ళినా మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. కాశ్మీర్ అనేది ఒక అందమైన ప్రదేశం. అది చూస్తేనే అది మన అనుభవం చాలా బాగుంటుంది. ఇంకా ముందు ఇంకా వెళ్దాం. ఇంకా ఏంటేంటి ఉన్నది ఇంకా చూద్దాం, పదండి. ఇప్పుడు యాపిల్ జ్యూస్ సెంటర్ దగ్గరికి వచ్చి ఇక్కడైతే ఫ్రెష్ గా మన ముందునే యాపిల్స్ తీసి ఫ్రెష్ గా జ్యూస్ చేస్తారు. గోల్డెన్ యాపిల్ సూపర్. యాపిల్ చట్నీ నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. బాగుంది. ఇక్కడ యాపిల్స్ ఎండిన అంటే మనకి వడియాలు ఎండబెట్టినట్టు యాపిల్ పీసెస్ అనమాట. ఇది దేనికైనా అడిగితే ఇది పూజలకు వాడతారంట. ఇది నెక్స్ట్ ఇలా కూడా తినేస్తారంట. చూద్దాం ఎలా ఉందా. తీగనే ఉంది. ఏంటి అనుకున్నాం గానీ ఎండిన యాపిల్ కూడా పీసెస్ చాలా బాగుంది కదా. జూన్, జూలై, ఆగస్ట్ లో అయితే ఫ్రెష్ యాపిల్స్ మనకి ఇక్కడ అంతా యాపిల్ ట్రీసే ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్ట్ అయితే ఫ్రెష్ గా అలాగే యాపిల్స్ ఉంటాయి. ఇదైతే డిసెంబర్ లోని తీసినవంట ఇవన్నీను. కోల్డ్ స్టోర్ నుంచి వాటితోని ఈ మళ్ళీ యాపిల్ సీజన్ వచ్చే వరకు ఇవే ఉంటాయి అనమాట వీటి దగ్గర. కానీ ఎంత సీజన్ అయినా కూడాను యాపిల్ అనేది కొరికితే మంచి జ్యూసీగా అయితే టేస్టీగా ఉంది. మరి మన దగ్గర వచ్చే యాపిల్ కి ఈ యాపిల్ కి అయితే నాకైతే చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయింది. రండి చూద్దాం ఎలా ఉందో జ్యూస్. ఫ్రెష్ గా చేసిన యాపిల్ జ్యూస్ ఇచ్చారు. మీ అందరం తాగుతున్నాం, తాగి చెప్తే ఎలా ఉందో. సూపర్. ఎలా ఉంది. కాశ్మీర్ కి వస్తే చందన్ వ్యాలీ నుంచి, బేతాబ్ వ్యాలీ నుంచి మనం కిందకి దిగి మళ్ళీ వెళ్తాం కదా. రోడ్డు పక్కన అంతా యాపిల్ జ్యూస్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. యాపిల్ మనం దొరికిన వాటర్ కన్నాను ఈ జ్యూస్ ఎక్సలెంట్ గా ఉంది. ప్రస్తుతం మనం అయితే యాపిల్ గార్డెన్ లో ఉన్నాం అండి. కాశ్మీర్ యాపిల్ గార్డెన్ లో ఉన్నాం. ఇప్పుడైతే ఓన్లీ ఫ్లవరింగ్ ఉంది. ఫ్రూట్స్ అయితే జూన్, జూలై, ఆగస్ట్ లోనైతే వస్తాయట. రెండు ఇంకా దగ్గర క్లోజ్ చూపిస్తాను. యాపిల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో రండి ఒకసారి చూడండి. దాని ఫ్లవర్
చిన్న ఇది ఇంకా మొగ్గగా వచ్చింది. తర్వాత ఇది ఫ్రూట్ అవుతాయి అన్నమాట. మంచి రెడ్ యాపిల్స్ అనేది వస్తాయి. కాశ్మీరీ యాపిల్స్ చాలా టేస్ట్ కదా. నేనైతే మొదటిసారి యాపిల్ గార్డెన్ లోని నేను ఇలా రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు ఇంకా ఆనందంగా ఉంది. పదండి ఇంకా ముందు ఇంకేంటంటే ఉన్నాయో ఇంకా మంచి విశేషాలతో చూద్దాం. పదండి. శ్రీనగర్కి వెళ్లే దారిలో సాఫ్రాన్ షాప్ ఉంది. అక్కడికైతే వచ్చాము. ఇక్కడ రియల్ సాఫ్రాన్ ఉంటుందంట. 20 grams 4800 కొన్నాము. ఇంకా ఇక్కడ బాదాము, ఇది మామరా బాదాము కేజీ ఎంత కొన్నాము మనం? కేజీ ఎంత? 19. ఇది కేజీ మామరా బాదాము కేజీ 1900 అనమాట. ఇక్కడ అలాగే కాశ్మీరీ రెడ్ మిర్చ్ పౌడర్, దాల్చిన అనేది ఇక్కడ చాలా ఫేమస్, మంచి స్పైస్ గా ఉంటుంది. అలాగే ఇంకా ఇక్కడ అన్నిటికన్నా ఇంకా మంచి ఫ్లేవర్ సోంఫ్, ఇంకా కవా చాయ్ పౌడర్, ఇవన్నీ కాశ్మీర్ లో మేము చేసిన పర్చేసింగ్ స్పైసెస్. ఇంకా నెక్స్ట్ ఇంకేం పర్చేసింగ్ ఇంకా ముందు చూద్దాం రండి. లోని ఈ షాప్ రియల్ సాఫ్రాన్ పబ్ హబ్. అడ్రస్ బతాయే. మంచి సాఫ్రాన్ ఉంటుంది ఇక్కడ. అలాగే స్పైసెస్ కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ దారిని వెళ్తే మాత్రం ఈ షాప్ ని విజిట్ చేయండి.